సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. రాత్రి 9 గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఏపీకి సంబంధించిన పలు అంశాలపైన కీలకంగా భేటీ అయి మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తోంది కదా సీఎం చంద్రబాబు, ఏంటి వివరాలు? నవీన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి 9 గంటల ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతూ ఉన్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. రేపు మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్తు, నీటి వనరుల నిర్వహణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంపై కూడా ఆయన దృష్టి పెట్టబోతున్నారు. అదేవిధంగా నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుతెన్నులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే సమీక్షకు కూడా చంద్రబాబు హాజరు కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు పునరుత్పాదక విద్య ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోనూ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై రాష్ట్రానికి సహకారం అందించాలని కోరనున్నారు. 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోనూ, 12 గంటలకి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోనూ, 1 గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో, సాయంత్రం 3 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కాబోతున్నారు. రేపు రాత్రి 9 గంటలకి చంద్రబాబు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కాబోతున్నారు. ఈ నెల 24వ తేదీన అంటే ఎల్లుండి ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. 24వ తేదీ రాత్రికి అంటే ఎల్లుండి నైట్ కు బయలుదేరి ఆయన నేరుగా బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి కుప్పం వెళ్లబోతున్నారు. కుప్పంలో ఆ రోజు రాత్రికి బస్ చేసి మరుసటి రోజు ఆయన అమరావతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.